ఇది ఒక $1 మిలియన్ ప్రశ్న. అందుకని ఈ రోజు మీకు సమయం ప్రొడక్షన్ ఇదంతా చూస్తాం కాబట్టి మీకు సమయం కూడా తక్కువ కాబట్టి కోళ్ల మీద ఒక సపరేట్ గా ఒక క్లాస్ సెమినార్ ఇక్కడ పెడతాం. వీలైతే మీ యువతరం వచ్చి పాల్గొంటే బాగుంటుంది అనేది మాకున్న అభిప్రాయం. అంటే రాబోయే రోజుల్లో యూనియన్లన్నీ కలిసికట్టుగా అన్ని రాజకీయ పార్టీలు బీజేపీ మినహాయించి వీటి మీద ఒక పోరాటం చేయాల్సిన పరిస్థితి ఈరోజు మనం ముందున్నదని చెప్పదలుచుకున్నాం. అదేవిధంగా సింగరేణికి సంబంధించిన కొన్ని అంశాలు మనం దృష్టి తెచ్చుకోవాలి. ముఖ్యంగా యువతరం ఈ రోజు వీళ్ళందరూ 40 సంవత్సరాలు సింగరేణిలో పనిచేయాలి. 40. ఎందుకంటే అపాయింట్మెంట్ అయితేనే ఈరోజు 40. ఒకవేళ 28, 29 సంవత్సరాలు వస్తే 61 సంవత్సరాలు మైనస్ చేస్తే ఎన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాలు చేయాలి. ఏఐటీసీ ఆందోళన ఏంటంటే అసలు 40 సంవత్సరాల సరిపడా బొగ్గు బ్లాకులు పని స్థలాలు ఉన్నాయా సింగరేణిలో? ఇది కదా మన ముందున్నది. ఇది అన్ని కార్మిక సంఘాలు ఆలోచించాలి. సరే రాజకీయాలు ఎన్నికలు పెట్టినప్పుడు ఎన్నికలు పెడదాం. ఉన్నాయా? అసలు ఎవరి పాత్ర ఇది? ప్రాజెక్ట్ ప్లానింగ్ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? మనం వచ్చిన బ్లాకులు ఎవరు తీసుకుపోయినరు? అందుకనే సింగరేణిలో నూతన బొగ్గులను అవసరం. ఈరోజు వాటి కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తా ఉన్నాం. ఇప్పుడు చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు ఏఐటీసీ వచ్చినాక అనేక హక్కులు పోగొడుతుందా. నేను ఒకటే చెప్పదలుచుకున్నా. ఈరోజు భారతదేశంలో బొగ్గు తీస్తే సింగరేణి తీయాలి, లేకపోతే కోల్ ఇండియా తీయాలి. ఇద్దరికే పేటెంట్ హక్కు ఉండే. ఎందుకు వచ్చిందండి ఎంఎండిఆర్ యాక్ట్? ఎవరు చేయబట్టి వచ్చింది? పార్లమెంట్లో ఎవరు సంతకాలు పెట్టిండ్రు? అది మర్చిపోయి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం. అందుకనే ఈరోజు ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించి మనం చూద్దాం ఒకసారి. ఈ ప్రాంతంలో ఒక్క కొత్త బావి వచ్చే అవకాశం లేదు. ఇప్పటికే మీకు మొన్ననే ఆర్జీ3లో ఒక పబ్లిక్ హియరింగ్ జరిగింది. మీ అందరూ తెలుసు, బహుశా అధికారులకు తెలుసు. రామగుండం కోల్ మైన్ పేరు మీద ఒక పబ్లిక్ హియరింగ్ జరిగింది. ఏంటిది అని భావన? ఓసీ2, ఓసీ1 వకీల్పల్లి 6 ఏళ్ల తర్వాత వకీల్పల్లి కలిపి ఒక మెగా టెన్నింగ్ లైన్ ఇదంతా కలిపితే ఒక మెగా ఓపెన్ కాస్ట్ చేస్తారు. అంటే వకీల్పల్లిలో ఉన్న 600-700 మంది కార్మికులు సర్ప్లస్ కాబోతా ఉన్నారు. దాని తర్వాత మీది 1 and 3, 2 ఓసీ5 జీడీకే లెవెనింగ్ లైన్ ఇదంతా కలిపితే మరొక కోల్ మైన్. జీడీకే లెవెనింగ్ లైన్ 1600 మందిని కార్మిక వర్గానికి పరిస్థితులు చూపెడతా ఉంది. ఈ గోదావరికంలో ఇది పరిస్థితి. శ్రీరాంపూర్ ప్రాంతంలో మొన్ననే ఆర్కే6 బంద్ అయింది. ఇంకా 4-5 సంవత్సరాలు 2-3 బాయిలు బంద్ అవుతాయి. అక్కడ సప్లైస్ అవుతారు. మందమరిలో కేకే6, కేకే5 రిటర్న్ వస్తా ఉన్నది. మొన్ననే నేను మాట్లాడితే 2 సంవత్సరాలు బొగ్గుంది కానీ 3 ఏళ్ల దాకా నడుపుతామని చెప్తా ఉన్నాం. కొత్త బాయి రాదు. కాసుపేట 1, కాసుపేట 2 మాత్రమే ఉంది. శాంతిగానే ఉంది. కాంట్రాక్టర్ వెళ్ళిపోయాడు. దిక్కుదోషణ కథ ఉన్నది. అక్కడ ఎవరు పని చేయాలో అర్థమయ్యే పరిస్థితి లేదు. గోలేట్ ఉన్నది. ఖైరీ కూడా 2 నెలల్లో ఖతమవుతుంది. అది ఓపెన్ కాస్ట్. దాదాపు 1000 మంది 9,000 మంది ఉన్నారు కార్మికులు అక్కడ. సిఎస్పీ అంతా కలిపితే దాని తర్వాత బెల్లంపల్లి గోలేట్ ఓపెన్ కాస్ట్ రావాలా. అదేవిధంగా భూపాలపల్లి ఒకటే కనబడతా ఉంది. ఈరోజు 4 అండర్గ్రౌండ్ బాయిలు, 2 ఓపెన్ కాస్ట్లు. అక్కడ తాడిచేర్ల 2 రావాలి, వెంకటాపురం ఓపెన్ కాస్ట్ రావాలి, పివి నరసింహరావు ఓపెన్ కాస్ట్. ఇక కొత్తగూడెం రీజన్ అయితే మా పిల్లలందరూ కొత్తగూడెం రీజన్ లో వచ్చారు. 0. ఒకప్పుడు 25,000 మంది కార్మికులు కొత్తగూడెం రీజన్ లో పనిచేసిన వాళ్ళు. కొత్తగూడెం, మనుగూరు, ఎల్లందు కలకల్లాడిపోయేది అక్కడ చూస్తే. ఈనాడు మొత్తం కలిపినా 5,200 మంది మాత్రమే కార్మికులు ఉన్నారు. ఎల్లందు అయితే 350. కొత్తగూడెం, సత్తుపల్లి అంతా కలిపితే 2,600 కూడా లేరు.